హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రకృతి సహజంగా లభించే కూరలు కానీ పళ్ళలో ఎక్కువగా విటమిన్స్, మినరల్స్, ఖనిజాలు ఉంటాయి. అలాంటిదే ఈ గుమ్మడికాయ. అవును ఫ్రెండ్స్, గుమ్మడికాయ గురించి మన భారతీయులకి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గుమ్మడిగుమ్మకములు లేని వంటిల్లు ఉండదు, అలాగే గుమ్మడి పండు తగిలించని తెలుగిల్లు ఉండదు. ఎందుకంటే మన ఆచార సాంప్రదాయాల నుండి వంటకాల వరకు అన్నిటిలో తనకంటూ ఒక ప్రత్యేకతను ఈ గుమ్మడికాయ కలిగి ఉంటుంది. ఫ్రెండ్స్, అయితే ఈ గుమ్మడికాయలో చాలా రకాలు ఉంటాయి. అయితే ఈరోజు మనం తెల్లగా ఉండే ఈ బూడిద గుమ్మడికాయ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఏ దిష్టి తగలకూడదని బూడిద గుమ్మడికాయను మనం ఇంటి ద్వారానికి కడుతూ ఉంటాం కదా. అయితే చాలా మంది ఇది కేవలం దిష్టి తీయటానికి మాత్రమే అనుకుంటారు. కానీ మన సాంప్రదాయ ఆయుర్వేదంలో గుమ్మడికాయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే అత్యధిక పోషక విలువలు కలిగిన ఈ గుమ్మడికాయలో కొలెస్ట్రాల్, సోడియం, ఫ్యాట్ అనేది తక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా మన శరీరానికి సరైన మోతాదులో పోషకాలను అందివ్వటం మాత్రమే కాకుండా ఊబకాయాన్ని తగ్గించడంలో కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా మీరు కనుక ప్రతిరోజు ఒక్క గ్లాస్ ఈ గుమ్మడికాయ జ్యూస్ను తాగితే చాలు, మీ శరీరంలో ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఈరోజు మనం ఈ వీడియోలో గుమ్మడికాయ జ్యూస్ను ఎలా తయారు చేసుకొని ప్రతిరోజు తీసుకుంటే మీ శరీరానికి రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోని పూర్తిగా చూసే ముందు మీకు కనుక ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం మూలంగా మీకోసం ఇలాంటి మంచి మంచి రెమెడీస్ చెప్పాలనే మోటివేషన్ ఇచ్చిన వారవుతారు. మరి వీడియో పూర్తిగా చూసేద్దామా? ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మీరు ఈ గుమ్మడికాయను శుభ్రంగా నీటితో ఒకసారి వాష్ చేసుకోండి. ఈ గుమ్మడికాయను కట్ చేసుకొని ఒక చిన్న ముక్క తీసుకోవాలి. ఒక రోజుకి ఇప్పుడు చూపిస్తున్నాను కదా, వీడియోలో చూపించిన ఇంత సైజ్ గుమ్మడికాయ పీస్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ గుమ్మడికాయ లోపల భాగాన్ని మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకోండి. అలాగే మీరు ఈ గుమ్మడికాయ విత్తనాలని అలాగే ఈ తొక్కని పడేయవలసిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ గుమ్మడికాయ తొక్కను కానీ ఈ గింజలను మీరు కొబ్బరి నూనెలో మరిగించి ఈ మిశ్రమాన్ని కనుక మీ తల వెంట్రుకలకు రాస్తూ ఉంటే మీ జుట్టు మృదువుగా మెత్తగా మారి మీ వెంట్రుకలు ఊడిపోకుండా బాగా పెరుగుతాయి. అలాగే చిన్నపిల్లలు మలబద్ధకంతో కానీ పొట్టలో వామ్స్, పురుగులతో బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారు కూడా ఈ గుమ్మడికాయ విత్తనాలను పొడిలాగా చేసుకొని వారికి పాలలో కలిపి ఇస్తూ ఉంటే పొట్టలో పురుగులు, వామ్స్, క్రిములు కూడా నశించిపోతాయి. అయితే ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్న ఈ ముక్కలను మనం మిక్సీ జార్లో వేసి మెత్తని జ్యూస్ లాగా చేసుకోవాలి. ముఖ్యంగా ఈ గుమ్మడికాయలో ఎక్కువగా నీరు ఉంటుంది కాబట్టి మనం మాక్సిమం నీటిని కలపవలసిన అవసరం లేదు. మీకు మరీ మిక్సీ జార్ తిరగట్లేదు అనుకుంటే కొద్దిగా నీటిని యాడ్ చేసుకోండి. నేనైతే అస్సలు నీటిని యాడ్ చేయట్లేదు. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ గుమ్మడి పేస్ట్ను మీరు ఒక స్ట్రెయినర్ సహాయంతో వడకట్టుకొని ఒక గ్లాస్లోకి తీసుకోండి. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ని అందించే గుమ్మడికాయ జ్యూస్ రెడీ అయిపోయినట్లే. మీరు డైరెక్ట్గా ఈ జ్యూస్ను ఇలాగే తాగేయచ్చు, లేదా మీరు ఇందులో టేస్ట్ కోసం ఒక స్పూన్ తేనెని కలుపుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవారు ఇందులో మీరు ఒక చిటికెడు బ్లాక్ సాల్ట్ లేదా పింక్ సాల్ట్ని కలుపుకోండి. ఇలా కనుక మీరు ప్రతిరోజు ఈ జ్యూస్ను తయారు చేసుకుని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటూ ఉంటే మీ శరీరంలో చాలా తక్కువ టైంలోనే ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ముఖ్యంగా మీ బరువు తగ్గటాన్ని మీరు ఖచ్చితంగా గమనిస్తారు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కాబట్టి మీ ఆకలిని నెమ్మదిగా తగ్గించేస్తుంది. దీంతో మీరు ఖచ్చితంగా బరువు తగ్గుతారు. అలాగే ఇందులో ఉండే ఫైబర్ అనేది మీ జీర్ణక్రియను, జీర్ణ శక్తిని రెట్టింపు చేసి మీ కొలెస్ట్రాల్ను కరిగించేటట్లు చేస్తుంది. ముఖ్యంగా మన జీర్ణ వ్యవస్థకు ఫైబర్ ఎంతలాగా హెల్ప్ చేస్తుందో మీ అందరికీ తెలిసిందే కదా. అలాగే మీరు కనుక ప్రతిరోజు వ్యాయామం చేస్తూ ఉంటే మీరు బయట నుంచి కొనుక్కొని తాగే కార్బోహైడ్రేట్స్ డ్రింక్స్ కన్నా ఈ గుమ్మడికాయని జ్యూస్ చేసుకొని తీసుకుంటే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎందుకంటే ఈ గుమ్మడి జ్యూస్లో థెరపియోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు వ్యాయామం తర్వాత ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగుతూ ఉంటే మీ కండరాలకు విశ్రాంతినిచ్చి తిరిగి మీ కండరాలకు శక్తి అందేటట్లు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో మన శరీరానికి అత్యంత అవసరమైన విటమిన్ సి, బీటా కెరోటిన్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది మన శరీరంలో రోగ నిరోధక శక్తిని
వ్యాధి నిరోధక శక్తికి ఒక బూస్టర్ లాగా హెల్ప్ చేసి మన శరీరం అనారోగ్యాలతో పోరాడేలా చేస్తుంది. ముఖ్యంగా ఈ గుమ్మడికాయ జ్యూస్లో ట్రిప్టోఫాన్ అని పిలువబడే ఒక ఎమినో యాసిడ్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే ఒత్తిడి, ఆందోళనలతో పోరాడి డిప్రెషన్ తగ్గిస్తుంది. కాబట్టి మీరు కనుక డిప్రెషన్, మానసిక సమస్యలతో బాధపడుతుంటే ప్రతిరోజు ఈ జ్యూస్ను తప్పకుండా తీసుకోండి. అలాగే ఇందులో ఉండే పెక్టిన్ అనేది మన కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా తగ్గిస్తుంది. కాబట్టి హై బ్లడ్ ప్రెషర్ వారికి కూడా ఈ జ్యూస్ చాలా మంచిది. అలాగే ఈ గుమ్మడికాయ జ్యూస్ ఒక క్లెన్సర్ లాగా పనిచేసి మన ఆర్టరియల్ డిపాజిట్ను తగ్గిస్తుంది. దీంతో హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటివి కూడా రాకుండా నివారించుకోవచ్చు. ముఖ్యంగా కిడ్నీ సంబంధ సమస్యలు కానీ, కిడ్నీలో రాళ్ళు, గాల్ బ్లాడర్లో కూడా స్టోన్స్తో బాధపడేవారు కనుక రోజులో 3 గ్లాసులు ఈ గుమ్మడి జ్యూస్ను తాగటం మొదలు పెట్టండి. మీ బ్లాడర్లో నుంచి స్టోన్స్ అనేవి న్యాచురల్గా తగ్గిపోతాయి. అలాగే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు కూడా మీరు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్లో తేనె కలుపుకొని తాగండి. ఇది ఒక సెడేటివ్ లాగా పనిచేసి మీ నిద్రలేమి సమస్యలను కూడా నివారిస్తుంది. ఈ గుమ్మడి జ్యూస్ను తాగటం మొదలు పెట్టండి. మీ శరీరంలో వచ్చే మార్పు అనేది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ గుమ్మడి జ్యూస్లో విటమిన్ B1, B2, B6, విటమిన్ D, Cతో పాటు బీటా కెరోటిన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం, ఐరన్, కాల్షియం, కాపర్, జింక్ ఇలాంటి మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఇది అన్ని రకాలుగా మన ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా మన శరీరంలో వాటర్ రిటెన్షన్ తగ్గించటం, అలాగే మన మెమరీ పెరుగుదలకు ఇది మన మెటబాలిజంను రెట్టింపు చేస్తుంది. ముఖ్యంగా మన షుగర్ని ఫ్యాట్గా మారనివ్వదు. అలాగే మన జీర్ణక్రియ సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. ముఖ్యంగా యూరినరీ ట్రాక్ట్ని ఆరోగ్యంగా ఉంచి యూటీఐ సమస్యలను కూడా నిరోధిస్తుంది. మన పొట్టలోని క్రిములను తొలగించడానికి, మార్నింగ్ సిక్నెస్కు, మన జుట్టు పెరుగుదలకు ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఒక్క ఈ గుమ్మడి జ్యూస్తో మనకు దొరుకుతాయి. ఇంకా దీని గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకెంతో సులువుగా అందుబాటులో అతి తక్కువ ధరకే దొరికే గుమ్మడికాయలోని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.